కేసినేని నాని చంద్రబాబు మీద తీవ్ర ఆరోపణలు చేయడం, బుద్ధ వెంకన్న లాంటి వాళ్ళని ప్రమోషన్ చేయడం మీద ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో బుద్ధ వెంకన్న స్పందించారు. కేసినేని నాని మీద ప్రెస్ మీట్ పెట్టమని చంద్రబాబు చెప్పలేదంటూ తన మనవళ్ళ మీద ప్రమాణం చేశారు. కేసినేని నానిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏంట్రా నాని అంటూ ఏకవచన సంబోధనే. మామూలుగా అదే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే ఇదేం భాష అంటారు, ఇప్పుడు ఇది మాత్రం రాయరు అనుకోండి. క్యారెక్టర్లెస్ కేసినేని నాని ఏదేదో మాట్లాడాడు. చంద్రబాబు 2 సార్లు కేసినేని నానిని ఎంపీ చేశారు. కేసినేని నానిని తిట్టమని నన్ను చంద్రబాబు ఆదేశించలేదు. వాస్తవానికి నేను నానిని విమర్శలు చేస్తే చంద్రబాబు మందలించారు. చంద్రబాబు చెప్పారు కాబట్టి నేను ఎన్నాళ్ళు ఆగాను. విజయసాయితో కేసినేని నానికి ఎప్పటి నుంచో పరిచయం ఉంది. కేసినేని నాని వైసీపీ కోవట్టు. నేను చంద్రబాబు కాళ్ళు మొక్కుతాను కేసినేని నాని అంటున్నారు. ఇవాళ కేసినేని నాని జగన్ కాళ్ళు మొక్కాడు. కేసినేని నాని సినిమా ఇకపై ఉంది. తమ్ముడు కేసినేని చిన్ని భార్య జానకి మీద కేసు పెట్టిన శాడిస్ట్ కేసినేని నాని. వచ్చే ఎన్నికల్లో కేసినేని నాని గెలుస్తాడా? కేసినేని నాని గెలిస్తే నా బుద్ధ భవన్ ఇచ్చేస్తా, ఓడితే కేసినేని భవన్ నాకు ఇచ్చేస్తారా? దున్నపోతులా ఉన్న కేసినేని నాని, వల్లభనేని వంశీ, కొడాల నాని మీద ఒక్క మాట అయినా మాట్లాడవా? ఏంట్రా నాని బీసీల గురించి ఏదో అంటున్నావు? బీసీలు సంపాదిస్తే అక్రమార్జన, నువ్వు సంపాదిస్తే సక్రమార్జన. 90లోనే దుర్గగుడి మీద షాపుల కోసం 1,15,00,000 కట్టాను. 60% టీడీపీ ఖాళీ అవుతుందా? ఎవరిది ఖాళీ అవుతుందో చూస్తాం. వినేవాడు ఇందిరాగాంధీ మా అమ్మ అంటాడు. అంతా తానే చేశానని కేసినేని నాని గొప్పలు చెప్పుకుంటున్నాడు. కాళ్ళు చంద్రబాబు మోసగాడైతే లోకేష్కి అర్హత లేకుంటే ఎన్నాళ్ళు కేసినేని నాని ఎందుకు చెప్పలేదు? కాళ్ళు పట్టుకోవడం కేసినేని నానికి అలవాటే. ఇప్పుడు కాళ్ళు మారాయంతే. ఐపీఎస్ మీద గొడవ కేసినేని నాని వెళ్ళి మమ్మల్ని ఇరికించారు. కేసినేని నాని అప్పులకు కొట్టాడు, కబ్జాలు చేశాడు. కేసినేని నాని ఏదో లావుగా ఉన్నానని తనకేదో ఆకారం ఉందని అనుకుంటున్నాడు. కేసినేని నానిది ఆకారం కాదు, వికారం. కమ్మ సామాజిక వర్గంలో కొడాలి, కేసినేని నానిలు చీడపురుగులు. నా ఎదుగుదల కమ్మ సామాజిక వర్గం వాళ్ళు చాలామంది ఉన్నారు. కాపుల స్థలాన్ని, కమ్మోళ్ళ స్థలాన్ని బీసీ అయిన నన్ను, ఎస్సీ అయిన దేవదత్త మీద కేసినేని నాని దాడులు చేశారు. చంద్రబాబు ఛాంబర్ గడ పెట్టి మరీ కేసినేని నాని ఆయన కాళ్ళ మీద పడ్డారు. చంద్రబాబు తిట్టిన వాళ్ళని నేను తిట్టకుండా ఆగను. చంద్రబాబుని తిట్టిన వాళ్ళని నేను తిట్టకుండా ఆగను. చంద్రబాబు ఆగమని ఆగను. 60% టీడీపీ ఖాళీ అవుతుంది. ఎవరిది ఖాళీ అవుతుందో చూస్తాం. వినేవాడు ఇందిరాగాంధీ మా అమ్మ అంటాడు అంటూ మరొకసారి ఆ పదాలని వాడుకుంటూ వచ్చారు. అదే సందర్భంలో ఇక ఆట మొదలైంది, ఆడుకుందాం ఆంధ్ర రా అంటూ వ్యాఖ్యలు చేశారు.